మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 29వ తేదీ ఆదివారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ పరిస్థితులు అయితే మీకు కలగబోతూ ఉన్నాయి. ఏమిటి అంటే గనక ఈ పనులను అస్సలు సాగదీయకండి. ముఖ్యమైన పనులను ఈ రోజున మధ్యాహ్నం 3:30 తర్వాత ఆ యొక్క పనుల మీద శ్రద్ధ వహించండి. ఇదే జరగబోతూ ఉన్నది. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఏ పని అయినా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, గృహిణులు కావచ్చు, ఎవరు ఏ రంగాల్లో ఉన్నా కూడా కుంభరాశి వారి జాతకులు మీ యొక్క లక్ష్యంపై మనసును కేంద్రీకృతం చేయండి. స్థిర సంకల్పంతో వ్యవహరించండి. అలాగే ఈ రోజున ధర్మ సిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి. మొహమాటాన్ని మాత్రం దరి చేరనివ్వకండి. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు ఈ రోజున కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. కానీ శ్రమకు తగ్గ ప్రతిఫలితం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఈ రోజున బంధుమిత్రులతో ఆనందంగా గడపబోతూ ఉన్నారు. ఈ రోజున మధ్యాహ్నం 3:30 తర్వాత చేపట్టే ఏ పని అయినా కూడాను అలసత్వం వహించొద్దు. మరి ముఖ్యంగా వ్యాపారమైనా, ఉద్యోగమైనా సరే కీలక అంశాలు అయితే జరగబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా ఈ యొక్క అవకాశం వస్తుంది. అవకాశాన్ని అస్సలు నిరుపయోగం చేసుకోవద్దు. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి వారి తరపున ఆలోచించవద్దు. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, ముందు నుంచి మీకు ఏదైతే ప్రణాళిక ఉందో ఆ యొక్క ప్రణాళికను ఈ రోజున అమలు చేయడంలో అస్సలు ఆ పనులను సాగతీసి వెనకబడిపోవద్దు. ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా సరే ఏ రంగంలో ఉన్నా కూడా కీలక అవకాశం వస్తుంది. మధ్యాహ్నం 3:30 తర్వాత ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే గనక మీ యొక్క భవిష్యత్తుకు ఇది భారీ ఇబ్బందిగా పరిణమిస్తుంది. ఈ రోజున అంది వచ్చిన అవకాశాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయం పఠించడం ఈ రోజున మేలు కలగ చేస్తుంది. మీకు ఇష్టమైన దైవ ధ్యానం చేయడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.